సార్వత్రిక ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ సమరోత్సవం జైత్రయాత్రకు ఇదే నాంది. దౌలూరి దొరబాబు కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పెద్దాపురంలో శుక్రవారం నిర్వహించిన మహా ఆందోళన ఉప్పెనలా సాగింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు మహాప్రళయంగా జైత్రయాత్రకు నాందిగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు దొరబాబు తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, చంద్రబాబు 2 ఏళ్ల కుట్ర పాలనకు ఇదే తార్కాణమని దొరబాబు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జాన్ మోజేస్, రాష్ట్ర నేతలు నేకండి సాయి ప్రసాద్, ఆవాల లక్ష్మీనారాయణ, నేతలు సేపేని సురేష్, తాగా సురేష్ కుమార్, సేపేని రూపాదేవి, చిట్టిమాని శ్రీనివాసరావు, సమరగోడ రూరల్ అధ్యక్షుడు తలారి దొరబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పూర్తిగా విఫలం చెందారని దొరబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉద్యమంగా ఉప్పెనగా సమరోత్సవంతో నిరసన ర్యాలీ పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సాగింది. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి దొరబాబు ఇతర నేతలు నివాళులర్పించారు. జరిగిన వైఎస్ఆర్సీపీ మహార్యాలీ మీరు చూడండి. మన ప్రీతమ నాయకులు, మన అందరి మన పిలిచే పరిచయం ఎత్తి విద్యార్థులు గొడవలు ఈ ముఖ్యమంత్రి కూడా జగన్ ఈ చంద్రబాబు రెడ్డి చెప్తారు మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలుపరచకుండా ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టే విధానం మనందరం చూసిందే. ఈ అక్రమాలని, అరాచకాలని ఎండగట్టే విధంగా, అలాగే అక్కా చెల్లెమ్మలకి అందరికీ కూడా ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేదు. రైతులు సంతోషంగా లేరు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, విద్యార్థులు సంతోషంగా లేరు, మహిళలకి 1500 ఇస్తా ఉన్నారు, అది లేదు, యువతకు ఇస్తా ఉన్నారు, అది లేదు. ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నటువంటి పరిపాలన ప్రజలందరూ కూడా ఎదిరించడానికి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు నిరసన ర్యాలీ జరిగింది. ఈరోజు ఎంత ఎండైనా సరే ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ శిరస్సు మంచి మనం అధికార పక్షం, ప్రతిపక్షం అనేది కూడా మనకు డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే మన ప్రతిపక్షంలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రజలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన చూసాం. అలాగే ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పరిపాలన కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 2300 మంది ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ ఇళ్ల పట్టాలు కూడా పక్కన పెట్టి 14 నియోజకవర్గాలకు సంబంధించిన డంపింగ్ యార్డు తెచ్చిన మహానుభావుడు ఎవరంటే మన చిన్నరాజు చెప్తాం. అలాగే పెద్దాపురం నాగపేట రోడ్లో కూడా పాపం పట్టాదారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా అక్కా చెల్లెముల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలని పక్కన పెట్టి వాళ్ళందరినీ కూడా భయపెట్టి పక్కన స్థలాలు చూపించి వాళ్ళ మోసగించి ఈరోజు అక్కడ అక్రమంగా వాళ్ళ కొడుకు వేసుకున్నట్టు లేఅవుట్ కూడా ఈ రోజు రోడ్డు వేసుకున్న పరిస్థితి. మళ్ళా దాని మీద వచ్చే వారంలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుల్ని, అలాగే మనతో కలిసి వచ్చే ప్రతి పార్టీని కలుపుకుని ప్రజా ఉద్యమం చేస్తామని, ఆ ఉద్యమానికి కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్తా ఉన్నా.
ఈరోజు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలని ఒక మహాయజ్ఞం ప్రారంభించి 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 11 లక్షల ఇళ్లు కట్టించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్న 3 సెంట్లు కదా, 1 సెంటు కూడా ప్రజలకు ఇవ్వకుండా ఈరోజు జగనన్న కాలనీలో లబ్ధిదారుల యొక్క భూమిని కబ్జా చేసే పరిస్థితి. ఈరోజు చెప్తా ఉన్న పెద్దాపురం నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన ప్రజా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజల తరపు నిలబడతాం. మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుని ఆయన ద్వారానే మళ్ళా ఈ మహావైద్యాన్ని పూర్తి చేస్తాం మీ అందరికీ తెలియజేసుకుంటూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు మనంతా ఆప్తులు మన పెద్దాపురం నియోజకవర్గ పరిస్థితికి నక్క నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.